అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి పూజకు కావాల్సిన 21 పత్రాలు అసలు ఎందుకు వాడతారు, ఈ పత్రాల్లో దాగి ఉన్న ఔషధ గుణాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వినాయక చవితి పండుగ నాడు గణనాథునికి అనేక రకాల పత్రాలతో పూజలు చేస్తాం. అసలు ఈ పత్రాలను ఎందుకు వాడతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రుల్లో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి అలాగే కొత్త మట్టితో తయారు చేసిన గణనాథుని నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోనందరికీ ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెప్తున్నారు. నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి వెడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఈ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానం, వినోదం, పర్యావరణ పట్ల స్నేహభావం కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది. అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు ఒక్కొక్క ఆకు గురించి తెలుసుకుందాం. మొదటగా మాచీపత్రం. ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. బృహతీ పత్రం, దీన్నే వాకుడాకు అంటారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంతధావనానికి ఉపయోగపడుతుంది. మూడవది బిల్వపత్రం, దీన్నే మారేడు అంటారండి. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 4 దుర్వాయుగ్మం అంటే గరిక. ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది. 5 దత్తూర పత్రం, ఇదే ఉమ్మెత్త. ఇది సెగగడ్డలు, స్తనవాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి. 6 బదరీ పత్రం అంటే రేగు. ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తి పెంపుదలకు ఉపయోగపడుతుంది. 7 ఆపామార్గ పత్రం అంటే ఉత్తరేణి. ఇది దంతధావనానికి, పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాల్లో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 8 తులసి పత్రం. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 9 చూతపత్రం అంటే మామిడాకు. ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది. 10 కరవీర పత్రం అంటే గన్నేరు. ఇది కణుతులు, తేలుకాటు, విషకీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 11 విష్ణుక్రాంత పత్రం. ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 12 దాడిమి పత్రం అంటే దానిమ్మ. ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 13 దేవదారు పత్రం. ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14 మరవక పత్రం అంటే మరువం. ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొందించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు. 15 సింధూర పత్రం అంటే వావిలాకు. ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 16 జాజీ పత్రం అంటే జాజి ఆకు. ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 17 గండకీ పత్రం అంటే దేవకాంచనం. ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులిపురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. 18 శమీపత్రం అంటే జమ్మె ఆకు. ఇది కఫం, మూల వ్యాధి, కుష్ఠవ్యాధి, అతిసారం, దంత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. 19 అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు. ఇది మలబద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది. 20 అర్జున పత్రం అంటే తెల్లమద్ది. ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. 21 అర్కపత్రం అంటే జిల్లేడు. ఇది చర్మ వ్యాధులు, సెగగడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరోచనాలు, తిమ్మిర్లు, బోధకాలు, వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో తుంచేటప్పుడు వాటి నుండి స్రవించే పాలు, పసర్లు కొంచెమైనా మన చర్మరంధ్రాల గుండా శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఈ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర, మొక్కల దగ్గర గడుపుతూ అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం. మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్నా ఔషధి మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు కనుక ఊపిరితిత్తులు శుద్ధిపడి శ్వాస సంబంధమైన వ్యాధుల నుండి విడుదల పొందుతాం. ఇది ఆరోగ్య కారణం. ఏనుగు వనసంచారి. ఆకులు, అలములు దాని ఆహారం కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతో అర్పించాలి. ఇది భౌతిక కారణం. అంతేకాక అవసరమున్నా లేకపోయినా ఏనుగు తన తొండాన్ని ఖాళీగా ఉంచకుండా ఏ తీగనో కొమ్మనో లాగుతూ ఉంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనోవన సంచారి. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సుల్లోని కల్మష భావాలనే కలుపు మొక్కలను సమూలంగా పీకేసి తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి ఆనందమయ మార్గంలో మనల్ని నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకు కృతజ్ఞతగా వినాయకునికి ఇష్టమైన పత్రాలతో ఆయన్ని పూజిస్తాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.